Hi stenographers, welcome to Twinarts Steno Type YouTube channel. Please like the video and subscribe the channel for more interesting videos. హాయ్ ఫ్రెండ్స్, సుప్రీంకోర్టు భారత అత్యున్నత న్యాయస్థానం డిసెంబర్ 3, 2024 తేదీన కోర్ట్ మాస్టర్, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ అండ్ పర్సనల్ అసిస్టెంట్ ఈ వేకెన్సీస్ భర్తీ కోసం నోటిఫికేషన్ని రిలీజ్ చేయడం జరిగింది. ఇక వివరాలు చూస్తే కోర్ట్ మాస్టర్ గ్రూప్ ఏ గెజిటెడ్ పోస్ట్, బేసిక్ పే వచ్చి 67,700, ఇది లెవెల్ 11, 31 వేకెన్సీస్. సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ గ్రూప్ బి నాన్ గెజిటెడ్, లెవెల్ 8, బేసిక్ పే 47,600, వేకెన్సీస్ 33 వేకెన్సీస్. పర్సనల్ అసిస్టెంట్ 43 వేకెన్సీస్, గ్రూప్ బి నాన్ గెజిటెడ్, లెవెల్ 7, బేసిక్ పే వచ్చి 44,900. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ చూస్తే కనుక కోర్ట్ మాస్టర్ లా డిగ్రీ ఇన్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, నెక్స్ట్ షార్ట్ హ్యాండ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ 120 words per minute ఉండాలి, ఇంగ్లీష్ టైపింగ్ 40 words per minute రావాలి, నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ 5 years, ఎనీ గవర్నమెంట్ సెక్టార్ ఆర్ పబ్లిక్ సెక్టార్ యూనిట్ పిఏగా కానీ పిఎస్గా కానీ సీనియర్ స్టెనోగా కానీ వర్క్ చేసి ఉండాలి. సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ పోస్ట్ ఎనీ డిగ్రీ ఇన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ 110 words per minute, టైపింగ్ స్పీడ్ 40 words per minute అవసరం. అలాగే పర్సనల్ అసిస్టెంట్ ఎనీ డిగ్రీ ఉండాలి, ఇంగ్లీష్ షార్ట్ హ్యాండ్ 100 words per minute రావాలి, టైపింగ్ స్పీడ్ వచ్చి 40 words per minute అవసరం. ఏజ్ విషయానికి వస్తే కనుక కోర్ట్ మాస్టర్ 30 to 45 years, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ 18 to 30 years, పర్సనల్ అసిస్టెంట్ 18 to 30 years. ఇది కాకుండా ఏజ్ రిలాక్సేషన్ వారి కేటగిరీస్ని బట్టి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ఉంటుంది. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ కోర్ట్ మాస్టర్, టైపింగ్ టెస్ట్ కంప్యూటర్ పైన టైపింగ్ టెస్ట్ ఉంటుంది, 40 words per minute, 10 minutes టైప్ చేయాల్సి ఉంటుంది. షార్ట్ హ్యాండ్ ఇంగ్లీష్ 120 words per minute, 7 minutes డిక్టేషన్ ఉంటుంది. దీనిని 45 minutesలో ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయాలి. రిటన్ టెస్ట్ ఉంటుంది. రిటన్ టెస్ట్ ఇంగ్లీష్ 50 questions, జనరల్ యాప్టిట్యూడ్ 15 questions, లా నాలెడ్జ్ 25 questions, జీకే 10 questions, టోటల్ 100 marks ఉంటుంది రిటన్ టెస్ట్. అయితే మీరు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, మనం ఫస్ట్ టైపింగ్ ఎగ్జామ్కి పిలుస్తారు. ఇందులో టైపింగ్ ఎగ్జామ్ కనుక క్వాలిఫై అయితే దాని తర్వాత షార్ట్ హ్యాండ్ ఎగ్జామ్ ఉంటుంది, స్కిల్ టెస్ట్. అది క్వాలిఫై అయితే ఆ తర్వాత రిటన్ టెస్ట్కి మాత్రమే పిలవడం జరుగుతుంది. ఆ తర్వాత ఫైనల్గా ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ 3 పోస్టులకు కూడా అంతే. కోర్ట్ మాస్టర్, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్ ముందు టైప్ టెస్ట్ పాస్ అవ్వాలి, తర్వాత షార్ట్ హ్యాండ్ పాస్ అవ్వాలి, ఆ తర్వాతే రిటన్ టెస్ట్ ఉంటుంది, ఫైనల్గా ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ 4 క్లియర్ చేసిన వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, దీనికి టైపింగ్ టెస్ట్ 40 words per minute ఉంటుంది, 10 minutes. దాని తర్వాత షార్ట్ హ్యాండ్ 110 words per minute, 7 minutes డిక్టేషన్ ఉంటుంది. దీనిని కూడా 45 minutes టైంలో ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలి. అలాగే రిటన్ టెస్ట్ ఉంటుంది. దీనికి సిలబస్ ఇంగ్లీష్ 50 marks, జనరల్ యాప్టిట్యూడ్ బేస్డ్ ఆన్ లాజికల్ రీజనింగ్ 25 marks, జీకే 25 marks, ఫైనల్గా ఇంటర్వ్యూ ఉంటుంది. అలాగే పర్సనల్ అసిస్టెంట్, దీనికి కూడా టైపింగ్ టెస్ట్ ఉంటుంది కంప్యూటర్ మీద, 40 words per minute, 10 minutes. నెక్స్ట్ షార్ట్ హ్యాండ్ 100 words per minute, 7 minutes డిక్టేషన్ ఉంటుంది. దీన్ని కూడా 45 minutesలో ఇంగ్లీష్లోకి తర్జుమా చేయాలి. అలాగే రిటన్ టెస్ట్ ఉంటుంది, సేమ్ ఇంగ్లీష్ 50 questions, 25 marks
జిఏ అండ్ లాజికల్ రీజనింగ్, 25 మార్క్స్ జీకే. దీని తర్వాత ఫైనల్గా ఎగ్జామినేషన్ సెంటర్స్ మనకు దగ్గరలో బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, హైదరాబాద్, విశాఖపట్నం ఈ సెంటర్లలో ఎగ్జామినేషన్ అని ఉంటుంది. అలాగే ఎగ్జామినేషన్ ఫీజు కనుక చూస్తే జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 1000 రూపీస్, రిమైనింగ్ అదర్ క్యాండిడేట్స్కి 250 రూపీస్. సో ఈ ఆన్లైన్ అప్లికేషన్ 4వ తేదీ డిసెంబర్ నుంచి ఓపెన్లో ఉంటుంది. దీనికి లాస్ట్ డేట్ వచ్చి 25th డిసెంబర్ 2024. ఫైనల్గా ఫ్రెండ్స్, నా ఒపీనియన్, మీరు కనుక నేను 40 words per minute టైప్ చేయగలను మరియు నాకు షార్ట్ హ్యాండ్ తెలుసు, నేను 100 words per minute ఈజీగా రాయగలను అనుకుంటే కనుక దీనికి అప్లై చేయండి. ఎందుకంటే ముందు టైప్ క్వాలిఫై అవ్వాలి. టైప్ రాకుండా మనం ఎగ్జామ్కి వెళ్ళినట్లయితే ఆ 1000 రూపీస్ వేస్ట్. సరే, ఒక 3 months టైం ఇస్తాడు కదా, ఈ 3 monthsలో నేను టైప్ నేర్చుకుంటాను 40 words అంటే వెల్ అండ్ గుడ్. కానీ ఇంకో విషయం ఏంటంటే ఈ 3 monthsలో 100 words per minute అనేది స్టెనో రాయడం అనేది చాలా కష్టం. షార్ట్ హ్యాండ్ 100 words per minute రాయాలంటే అట్లీస్ట్ 1.5 year హార్డ్ వర్క్ అవసరం ఈ షార్ట్ హ్యాండ్ 100 words per minute రాయడానికి. నాకు షార్ట్ హ్యాండ్ 100 words per minute వచ్చు, బట్ టైపింగ్ స్పీడ్ రాదనుకుంటే ఇప్పుడే స్టార్ట్ చేయండి. టైపింగ్ స్పీడ్ 40 words per minute కంప్యూటర్లో ఏమీ కాకుండా కొట్టవచ్చు. అలాగే నాకు షార్ట్ హ్యాండ్ 80-90 words నేను రాయగలను అనుకుంటే ఇప్పుడే స్టార్ట్ చేయండి. 100 words per minute ఈజీగా రాయొచ్చు వితిన్ 2-3 monthsలో. సో ఆల్ ది బెస్ట్. మీరు ఈ విధంగా ప్లాన్ చేసుకోండి. షార్ట్ హ్యాండ్ నాకు ఇప్పుడు 80-90 words per minute పడుతుంది అనుకుంటే కనుక 100 words per minute ఈజీగా 3 monthsలో రాయొచ్చు. గట్టిగా ప్రాక్టీస్ చేయండి. అలాగే టైపింగ్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఆల్ ది బెస్ట్. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.